హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా అమ్మ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర గుత్తి వంకాయ ఫ్రై, పాలకూర పప్పు అండ్ టమాటో చారు చూపించబోతున్నాను. పాలకూర పప్పు కోసం ఒక 200 గ్రామ్స్ పప్పు కడిగి నానబెట్టి కొంచెం పసుపు వేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాం. సో ఇది ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువే ఉడికింది పప్పు. అందులోకి ఒక చిన్న 4 పాలకూర కట్టలు వాష్ చేసుకొని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి పాలకూరను ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 to 10 minutes సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. సో పాలకూర మొత్తం ఉడికిపోయిందండి. కొన్ని వాటర్ యాడ్ చేసాం మేము అందులో. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం. ఇవి ఒక 10 పచ్చిమిర్చి రోట్లో కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్లీ అది కొంచెం తక్కువైందని మా అమ్మ ఇంకొంచెం యాడ్ చేసింది. పాలకూర పప్పులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంట. ఈసారి ట్రై చేయండి. దీంట్లోకి కొంచెం పసుపు అండ్ సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. మా అమ్మ క్రిస్టల్ సాల్ట్ వేస్తుంది. ఇంట్లో ఎక్కువగా దొడ్డుపై యూస్ చేస్తాం, హెల్త్కి మంచిదని. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉడికిన పప్పుని దీంట్లో వేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇందులో వేసుకుంటున్నాం. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టి ఉడకబెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి కొత్తిమీర చల్లి దించేసుకుంటే సరిపోతుంది. పాలకూర పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ టమాటో చారు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అండ్ కొంచెం చింతపండు తీసుకోవాలి. టమాటాలను ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకొని చింతపండు కూడా వేసి ఒక చిన్న చాయ్ గ్లాసుడు వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చేయితో స్మాష్ చేస్తూ చారు తీసుకోవాలి. చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి, అప్పుడే మనకు చారు ఎక్కువగా వస్తుంది. సో స్ట్రెయినర్ ఉంటే ప్రాసెస్ ఇంకా ఈజీ అయిపోతుంది. మా ఇంట్లో స్ట్రెయినర్ లేదు, అందుకే చేయితో వడబోస్తున్నాం. సో అవసరమైనన్ని వాటర్ యాడ్ చేస్తూ చారు తీసుకోవాలి. టమాటా గింజలు పడకుండా వడబోయండి. సో లాస్ట్కి పిప్పి అలా మిగిలింది. మొత్తం చారంతా వడబోసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేయండి. దాన్ని ఏమైనా మిగిలిపోయినవి ఉంటే అలా వస్తాయి. టమాటా చారు పోపు కోసం ఒక బౌల్లో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ ఒక 2 ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ కల్యమాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీంట్లోకి దంచుకున్న ఒక 5 ఎల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం పసుపు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చారుని పోపులో యాడ్ చేసుకోవాలి. మీరు స్ట్రెయినర్తో అయినా యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఇలా టమాటా సీడ్స్ మిగిలిపోయి ఉంటాయి, అవేవి రాకుండా వడపోయాలి. ఇందులోకి ఒక స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి సరిపడంత సాల్ట్ వేసి మరగనివ్వాలి. వంట చేసేది మా అమ్మ ఉమారాణి.
సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయినా చారుని మరగనివ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ చారు చాలా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ మన కొత్తిమీర, పచ్చిమిర్చి, గుత్తి వంకాయ ఫ్రై చూద్దాం. సో ఒక ప్యాన్‌లోకి ఒక చాయ్ గ్లాసు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఒక 10, 12 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఒక 2 గడ్డలు పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అవి ఎక్కువగా కారం ఉన్నాయని చెప్పేసి కొన్నే యాడ్ చేస్తున్నాం. అండ్ ఒక చిన్న కొత్తిమీర కట్టని యాడ్ చేసుకొని సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. సగం గ్రైండ్ అయిన తర్వాత 2 చిన్న టమాటోలను కట్ చేసి వేస్తున్నాం. ఫస్టే టమాటోస్ వేస్తే ఆ వాటర్‌కి నువ్వులు పొడి కావు. అందుకే లాస్ట్‌లో వేయాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీన్ని. ఇవి ఒక 1/2 కేజీ వంకాయలు. కడిగి వీటి కొనలు కొంచెం తీసేసి 4 భాగాలుగా కట్ చేసేయాలి. అందులో ఈ మిక్చర్‌ని బాగా పట్టించాలి. అన్నీ కంప్లీట్ అయ్యాక ముకుడులో ఆయిల్ వేసి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం గోలిన తర్వాత వంకాయల్ని వేయాలి. వాటిపైన కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. అన్ని వంకాయల్ని కూడా తిప్పాలండి. లేదంటే అవి ఒకవైపే కాలుతాయి. ఇంకో వైపు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మిగిలిపోయిన నువ్వుల పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని వంకాయలకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపాక ఇలా పైనుంచి కల్యమాకు చల్లుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. వంకాయలు బాగా ఉడికిన తర్వాత ఇలా మూత తీసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దాంట్లో ఊరిన ఆ వాటర్ అంతా ఎగిపోతాయి. కూర దగ్గరకొస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. అంతే అండి, మన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.